మంచి స్పందన కనిపిస్తుంది. కవిత కార్యక్రమంపై మొదట్లో చాలామంది నేతలు పెదవి విరిచారు. గతంలో వైఎస్ షర్మిల యాత్రతో పోల్చుకున్నారు. కానీ సీన్లో అలాంటి భ్రమలను అంచనాలను కవిత పటాపంచలు చేస్తున్నారు. తనపై లిక్కర్ కేసు నమోదు కాగానే డాటర్ ఆఫ్ ఫైటర్ తగ్గేదేలే అని కవిత ప్రకటించుకున్నారు. మొదటి నుండి కవిత నైజం పోరాటమే. పోరాడకుండా ఆమెకు ఏది దక్కలేదు. ఇప్పుడు కవితను బయటకు పంపిన తర్వాత స్వీయ అస్తిత్వం కోసం ఆమె ప్రారంభించిన జనం బాట రోజులు గడిచిన కొద్దీ స్పందన పెరుగుతున్నది. కవితకు లభిస్తున్న స్పందన, లేవనెత్తుతున్న సమస్యలు, సంధిస్తున్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎంత కీ రోల్ పోషిస్తున్నదో అర్థమవుతున్నది. అసలు తెలంగాణ రాజకీయాలు గత 4 ఏళ్లుగా కవిత చుట్టే తిరుగుతున్నాయి. కవిత ప్రస్తావన లేకుండా ఏ ఎన్నికల ప్రచారము ముగియడం లేదు. కవిత లేవనెత్తే ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతల దగ్గర సమాధానం లేదు. కాంగ్రెస్, బీజేపీ నేతల కంటే కవిత సంధించే ప్రశ్నలు గతంలో తప్పులు చేసిన బీఆర్ఎస్ నేతలకు నేరుగా తగులుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో కవిత పర్యటన సూపర్ హిట్ అయిందట. సరే, ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. ఇదేంటిది? తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులపై సైబర్ దాడి. ఎస్బీఐ కేవైసీ అప్డేట్ పేరుతో మోసపూరిత సందేశాలు, హానికరమైన ఏపీకే ఫైల్స్ ద్వారా వ్యక్తిగత వివరాల చోరీ, గుర్తు తెలియని లింక్స్ క్లిక్ చేయొద్దని పోలీసుల హెచ్చరిక. సర్పంచ్ ఎన్నికల ఖర్చుపై స్పష్టత. గరిష్ట పరిమితి 2,50,000. జనాభా ప్రాతిపదికన సర్పంచి అభ్యర్థుల వ్యయ పరిమితులు ఖరారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం చేసే ఖర్చుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకొని ఆయా గ్రామాల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా అభ్యర్థుల వ్యయ పరిమితులను ఖరారు చేశారు. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసి పారదర్శకతను మరియు సమతౌల్యాన్ని. సరే, రేవంత్ మార్కు. జై జవాన్ జై కొడంగల్. తెలంగాణ ముఖ చిత్రంపై తొలి సైనిక్ పాఠశాల. వికారాబాద్ జిల్లాలో పీపీపీ పద్ధతిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నేడు శంకుస్థాపన. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మరో మోసం. మాజీ మంత్రి తలసాని. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మరో మోసానికి తెరలేపిందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని